సంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాలపై నటుడు వెంకటేష్ స్పందించారు. తాను తీసుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువని, అంతా వైట్ మనీనే తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు 2 ఏళ్లకు ఒకసారి ఐటీ సోదాలు సర్వసాధారణమన్నారు అనిల్ రావిపూడి. మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకునేది వైట్. అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్. అన్ని అవుతాయి, వాళ్ళు కూడా అన్ని అవుతాయి, అన్ని బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. ప్రొడ్యూసర్ బాధలు లేరండి, ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండని వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది. కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి, ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్. సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్, విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట, వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో, ఎంత ఎదిగిపోయావురా, మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా. అదే ఆ టెన్షన్ నాకెందుకు, నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివాడు. సినీ నిర్మాతలు సంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాలపై నటుడు వెంకటేష్ స్పందించారు. ఈరోజు సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, ఈ రోజు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు? సుకుమార్ ఇంట్లో సోదాలు ముగిసినట్లు కూడా సమాచారం అందుతుంది, ఏంటి అప్డేట్స్? ఎస్ శంకరి, గత 2 రోజులుగా కూడా వీటికి సంబంధించిన ఐటీ సోదాలు అనేవి టాలీవుడ్ టార్గెట్ గా జరుగుతున్నాయి. 3 రోజులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఐటీ దాడులకు సంబంధించి ప్రముఖంగా దిల్ రాజు నివాసాలపైన ఆఫీసుల్లోనూ జరుగుతున్న నేపథ్యంలో ఆయన నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన టీమును ఐటీ దాడులకు సంబంధించి ప్రశ్నించినప్పుడు తమకు దిల్ రాజు ఇంట్లో జరుగుతున్న విషయం తనకు తెలియదని చెప్పేసి వెంకటేష్ మాట్లాడగా సరదాగా మాట్లాడటం జరిగింది. అయితే దర్శకుడు మాత్రం ఇది కామన్, ప్రతి ఏడాది జరిగేదే, దీనికి సంబంధించి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా అనిల్ నివాసంలో కూడా, ఎందుకంటే సుకుమార్ పుష్ప 2కి సంబంధించి దర్శకుడు ఆయన నివాసంలో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి నివాసంలో కూడా సోదాలు జరిగినట్లు వార్త వచ్చినప్పుడు దాన్ని ఆయన ఖండించడం జరిగింది. అయితే ఈ సోదాలకు సంబంధించి ప్రముఖంగా ఏ సినిమాలు ఏవైతే విడుదలయ్యాయో వాటికి భారీ వసూళ్లు వచ్చాయి. సో వాటి లెక్కల్లో తేడాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతున్న సందర్భంలో తమ సినిమాకు సంబంధించి జిఎస్టీతో కలుపుకుని తాము కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా వసూళ్లు అనేవి మేము ప్రజెంట్ చేశామని చెప్పేసి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వసూలు ఈ సంబంధించి సోదాలకు సంబంధించి హీరోలు బ్లాక్ మనీ తీసుకుంటున్నారనే కోణంలో కూడా ఈ వార్తలు రావడంతో వెంకటేష్ దాని మీద కూడా స్పందించారు. తాను తీసుకునేది రెమ్యునరేషన్ కొంత, సో దాన్ని వైట్ రూపంలోనే తీసుకుంటాను అని చెప్పేసి కూడా ఆయన వైపు నుంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ అగ్ర నిర్మాణ సంస్థలు ఈ ఏవైతే ఉన్నాయో గత 3 రోజులుగా కొనసాగుతూ వస్తున్నాయి. వీటితో పాటు గీతా ఆర్ట్స్ పైన కూడా త్వరలో ఐటీ సోదాలు నిర్వహిస్తూ పోతున్నారు అని చెప్పేసి కూడా ఒక ప్రముఖంగా ఒక సమాచారం అనేది ప్రస్తుతం వినిపిస్తూ ఉంది. సో ఐటీ వైపు నుంచి కానీ వాళ్ళు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం, ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఇటు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితుల్లో రకరకాల ఊహాగానాలు అనేవి ఐటీ దాడులకు సంబంధించి వస్తున్న క్రమంలో సో ఇవి ఎప్పుడు ముగుస్తాయి ఏంటి, దీనికి సంబంధించి అధికారికంగా ఎటువైపు నుంచి అయినా వార్తలు వస్తాయని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సృజన్.